క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. మంచి కాపరి, ప్రధాన కాపరి, పరిశుద్ధుడైన దేవుడు, అడుగు వాటిని దయచేయగలిగిన శక్తిమంతుడు, సర్వ లోకానికి అధిపతి అయిన ప్రభు, నేను ప్రకటిస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో క్లుప్త సందేశాలు ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు వెలువడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ సందేశాలు ఎప్పుడు వినకుండా ఈ దినం మీరు వింటూ ఉంటే, ఒకవేళ ఇంతకుముందు విని మీరు దీవించబడి ఉంటే, మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ఈ క్లుప్త సందేశం ఇతరులకు పరిచయం చేయండి. చాలామంది అంటారు నన్ను పరిచయం చేయండి, నన్ను గొప్పగా చేయండి అని. ఇదంతా నేను అడగటం లేదు, కానీ నేను కోరుతున్నదల్లా మీరు వినిన ఈ క్లుప్త సందేశం మీకు దీవెనకరంగా ఉంటే ఒక 10 మందికి పరిచయం చేయండి. ఈ 10 మందికి ఈ లింక్ పంపించండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ క్లుప్త సందేశాలన్నీ వారు వినగలుగుతారు. కొంతమంది నాకు ఫోన్ చేశాయా, నాకు చాలా మంచిగా అనిపించింది ఈ క్లుప్త సందేశం, నేను మా ఇంటిలో ఉండే వాళ్ళకందరికీ నేను క్లుప్త సందేశం పంపించాను, మా బంధువులకు నేను పంపించాను, వారు విని వారు కూడా చాలా సంతోషపడ్డారు అని. ఈ విధంగా చేయడమును బట్టి ఒకరికి మనము మేలు చేసిన వారంగా ఉంటామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యూ వాంట్ టు బీ ఏ పర్సన్ హూ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఈ లోక సంబంధమైన మేలు మనం చేస్తూ ఉంటామే, కానీ ఇది పరసంబంధమైన మేలు మనం వారికి చేసినదిగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ సందేశాలు అయితే వివబడుతున్నాయి ఇవన్నీ పరసంబంధమైన పరిశుద్ధుడైన దేవుడు పలికిన మాటలు, పరిశుద్ధ గ్రంథములో ఆయన లిఖితం చేయించిన మాటలు. కాబట్టి ఈ మాటలు మనం ఇతరులకు తెలియచేయడమును బట్టి పరసంబంధమైన ఆనందం, పరసంబంధమైన సంతోషం, పరసంబంధమైన నివాసం గురించి వారు అనేకమైన విషయాలు వారు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వచ్చాను. ఇవన్నీ బైబిల్లో ఉండే మాటలే. ఎవడు గొప్పవాడు? ఆశ్చర్యంగా ఉంది ఈ టైటిల్ వినడంలో. ఎవడు గొప్పవాడు? చాలామంది నేనే గొప్పవాడిని అంటూ ఉంటారు. మా ఇంట్లో నేనే గొప్పవాడిని అండి అంటూ ఉంటారు. మా బడిలో నేనే గొప్పవాడిని అని అంటూ ఉంటారు. ఒక రాజు ఒక చక్కని పరీక్ష పెట్టాడంట. తన దగ్గర ఉండే వారిని పిలిపించి, అరే మీరే చెప్పాలి ఎవరు గొప్పవాడు, చెప్పిన మంచిగా కరెక్ట్గా చెప్పిన వానికి నేను బహుమానం ఇస్తాను. వచ్చిన వారందరూ ఆ రాజును పొగడుతున్నారంట. నీవే గొప్పవాడవు, నీవు అలా అలా ఇలా అలా అని ఆ రాజును ఎక్కువ పొగడేస్తూ ఉన్నారంట. ఆఖరికి ఒకటి ఏదో చేతులు కట్టుకొని నిదానంగా ఇలా పడ్డాడంట. అడంటే ఏంటిరా నువ్వు అందరు చెప్తా ఉన్నావు, నువ్వేం చెప్పటం లేదు, అందరూ నన్ను పొగడేస్తూ ఉన్నారు. అయ్యా మీరేమనుకోకపోతే ఎవరు గొప్పవాడో నేను చెప్తాను, చెప్పు అని చెప్పాడట రాజు. అప్పుడు అన్నాడట, అయ్యా ఈ లోకంలో నాకేం లేదు, కానీ నా హృదయంలో సంతోషము, సమాధానము, ఆనందం నా హృదయంలో కలిగింది, ఆయనే గొప్పవాడు అన్నాడట. రాజుకు ఆశ్చర్యం అనిపించి, ఎవరు ఆయన గొప్పవాడు? అయ్యా ఇదిగో నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుడు, నా జీవితం పాడైపోతే నా జీవితాన్ని బాగు చేశాడు. ఆయన పరమందుంటున్న దేవుడు ఒక దినం నన్ను పరమునకు చేరుస్తాడు, ఆనంద నగరానికి తీసుకొని వెళ్తాడు, ఆయనే గొప్పవాడు. రాజు ఆశ్చర్యపడిపోయాడంట. పిలిచి వానికి బహుమానం ఇచ్చాడట. అవును కదా, నేనే గొప్పవాడిని వీళ్ళందరూ పొగడుతూ ఉన్నారు, నాకంటే గొప్పవాడు ఉన్నాడు ఒకడు అని వాడు నాకు విశదీకరించాడు అని చాలా రాజు సంతోషపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో సువార్తలలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అక్కడ మనం చదువుతూ ఉంటే, యేసు ప్రభు వెంట శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆయన పిలిచాడు, బెస్తా వారిని పిలిచి, నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పరచు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పాడు. వారు ఆయన వెంటే వచ్చారు. 3.5 సంవత్సరాలు ఈ లోకములో పరము నుంచి నరవతారిగా ఈ లోకంలో జన్మించిన యేసు ప్రభు ఆయన ఉద్దేశాన్ని ఆయన తెలియచేశాడు శిష్యులకు. మనుషులు నశించిపోతున్నారు, నేను నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, మీరు నాతో కూడా రండి అని వారిని పిలిచినప్పుడు వారు వచ్చారు.
ఆయన వెంట అనేక ప్రాంతాలకు వెళ్తూ వచ్చారు. ఆయన రోగులను బాగు చేయడం, గుడ్డివారికి కళ్ళు ఇవ్వడం, కుంటివారికి కాళ్ళు ఇవ్వడం, ఎవరికి అవసరం ఉందో అవసరతను ఆయన తీరుస్తూ వచ్చాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ వారు చూస్తూ ఉన్నారు. ఆయన నోట నుంచి వచ్చిన మాటలు కూడా వారు విన్నారు. నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. మానవుని జీవితంలో నశించిపోయిన దాన్ని నేను దాన్ని ప్రాణత్యాగం చేసి మానవుని రక్షించడానికి నేను వచ్చానన్న మాటలు కూడా విన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఇదిగో నేను వెడలిపోవు సమయము వచ్చి ఉన్నది, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి నేను వెడలిపోవు సమయం వచ్చింది, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే మీ నివాసములు అక్కడ ఏర్పాటు చేస్తాను అని. సో వారు ఎరిగి ఉన్నారు, ఆయన ఇహలోక సంబంధమైన వ్యక్తి కాదు, ఈయన పరసంబంధమైన దేవుని కుమారుడని ఎరిగి ఉన్నారు వారు శిష్యులు. ఆయన యేసు ప్రభుని అంటాడు, అడుగుతూ ఉన్నారు 18వ అధ్యాయం మొదటి. ఆ కాలమున శిష్యులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, సో వాళ్ళు ఎరిగి ఉన్నారు ఒకటి రాజ్యం ఉంది, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యములో ఎవరు గొప్పవారు అని. ఈ భూమి మీద వ్యత్యాసాలు ఉండవచ్చు, గొప్పవారు తగ్గువారు అన్నీ ఉండవచ్చు, కానీ ఒక స్థలం ఉంటా ఉంది, అది దేవుడు ఉంటున్న స్థలము, దేవుని నివాసం ఉంటున్న స్థలము, దూతల గణము ఉంటున్న స్థలము, ప్రభు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన స్థలము. అక్కడ ఏ వ్యత్యాసము ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అక్కడ ఎల్లప్పుడూ సంతోషము ఆనందమే ఉంటుందని సెలవిస్తూ ఉంటుంది. భూమి మీద ఉంటున్న ఈ శిష్యులలో పరలోకములో ఎవరు గొప్పవాడు, ఇంక ప్రభువుకు మించిన వారు ఎవరు ఉంటున్నారు, ఆయనే గొప్పవాడు. కానీ ఆయన అడుగుతూ ఉన్నాడు, ఎవడు గొప్పవాడు? ఇదా నీకు ప్రశ్న ఉందా? ప్రభు అంటా ఉన్నాడు 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. వారికి జవాబు ఇచ్చాడు చక్కగా. ఎవడు గొప్పవాడు పరలోకములు అంటే, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడు, బైబిల్లో ఉంది, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును అని. మొదటిదేమో ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో పరలోకంలో వాడు గొప్పవాడు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తున్నాం. రెండవ విషయం మనం చూస్తే, మన జీవితంలో మేలైన దాన్ని మనం చేయడంలో వాడే పరలోకంలో గొప్పవాడు అన్న విషయాన్ని ప్రభు తేటపరిచినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకరికి ఎవరికైనా సహాయం అంటే నీవు నేను చేయవలసిన వారంగా ఉంటున్నావు. ఒక వ్యక్తి బాధలో ఉన్నాడంటే ఆ వ్యక్తికి వెళ్ళి నువ్వు సహాయపడవలసిన వ్యక్తిగా ఉంటే ప్రభు అన్నాడు, నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చాను. మానవుని రక్షించడానికి పరమును విడిచాడు, సింహాసనము విడిచాడు, పశువుల పాకలో జన్మించాడు, 3.5 సంవత్సరాలు అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలు చేశాడు. నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి ప్రాణత్యాగం చేశాడు. శిలువ మీద 3 శిలల మీద 6 గంటలు వేలాడాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన శరీరంలోంచి రక్తము చిందించబడింది. తల నుంచి ఆ ముళ్ళ కిరీటం, చేతుల్లో శీలలు, కాలులో పొడుగాటి శీల, పక్కలో బల్లెం. ఆ రక్తము ద్వారా మానవుని పాప పరిహారం కలగాలి అంటే రక్తము చిందించబడాలి. అందుకే దేవుడు నరుడుగా అయ్యి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన తన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు ధారపోసి, ఎవరైతే ఆయన ఎందు విశ్వసించారో వారందరినీ తనతో కూడా పరమునకు చేర్చాలని ఆశ కలిగిన దేవుడు. ఆయన గొప్పవాడు. ఆయన చెప్పాడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. రెండవదేమో ఎవరైతే సమస్యలు ఉన్నారో వారికి వెతికి వారికి రక్షణను గురించిన విషయాలు తెలియచేయాలి. వారి శ్రమలలో బాధల్లో మనం కూడా ఏకీభవించాలి.
నాలుగవ విషయం అంటాడు, మనం వారిని ఒకవేళ వారు ఎవరికి నష్టం చేసింటే మనం వారిని క్షమించాలి. పరలోకంలో ఎవడు గొప్పవాడంటే అన్నాడు, ఎవరైతే నీకు నష్టం చేశారో వారిని నువ్వు క్షమించడమును బట్టే పరలోకంలో నువ్వు గొప్పవాడవు అని చెప్పాడు. ఇంకో విషయం చెప్పాడు, కరుణ చూపించాలి. ఆయన కరుణామయుడైన దేవుడు మానవుని శిక్షించుటకు బదులు క్షమించాడు, కరుణ చూపించాడు. ఇది ప్రభు అంటున్నాడు. ఆనాడు శిష్యులు ఎప్పుడైతే అడిగారో ఎవడు గొప్పవాడు అంటే, ఎప్పుడైతే ఈ విషయాలు వారికి చెప్పాడో తమను తాము వారు తగ్గించుకున్నారు, ఇతరులకు సహకారులుగా ఉండినారు, క్షమించారు. ఆ శిష్యులను కూడా యేసు ఆరోహణమైన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే వారిని ఖడ్గములతో చంపారు, మలమల మారుతున్న నూనెలో వేసేసారు. అయినా వారు సహనం కలిగి వారిని క్షమించారు. అందుకే వారి పేర్లు నూతన యెరూషలేము, ఆ నూతన యెరూషలేము యొక్క పునాదుల మీద వారి పేర్లు లిఖితం చేయబడ్డాయి. ప్రియ ప్రేక్షకులు, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఎవరో గొప్పవాడిని అని అనుకుంటుంటారేమో, కానీ అందరికంటే గొప్పవాడైన దేవుడు పరమందుంటే దేవుడు అంటా ఉన్నాడు, నేను ఈ రాజ్యాన్ని మీ కొరకు సిద్ధపరిచాను. నా కొరకు తగ్గించుకొని జీవితంలో ఇతరులకు సహకారులుగా ఉండి క్షమించి కరుణ చూపిస్తారో వారు నా రాజ్యములో ఉంటారు. నా సింహాసనం మీద నేను వారిని కూర్చుండబెడతాను, నాతో కలిసి నివాసం చేస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏదైనా నువ్వేదో గొప్ప కావాలనుకున్నావు, ఈ భూమి మీద గొప్ప కావాలనుకున్నావు, అంత నష్టపోయావు. ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవాలనుకున్నావు, జరగలేదు. దాన్ని బట్టి నీకు నిరుత్సాహమే కలిగింది, బాధ కలిగింది, వేదన కలిగింది. ఏంటి నా జీవితం ఈపోయింది, నిన్ను దిగులు పడుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, పరలోకంలో నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను. నీ జీవితంలో నాలో ఉండే సుగుణాలు నీ జీవితంలోనికి వస్తే నువ్వు గొప్ప వ్యక్తివి అయిపోతావు అంటున్నాడు. ఈ భూమి మీద నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు, పరమందు కూడా నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. నమ్ముతున్నావా ఈ దేవుడు కార్యాలు చేస్తాడని? నమ్ముతున్నావా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని? శిష్యులైతే పరలోకంలో ఎవరు గొప్పవారు అని అడిగినప్పుడు ఆయన ఇవి మీ జీవితంలో ఉండాలన్నప్పుడు వారి జీవితాల్లో వాటిని అలవర్చుకున్నారు. అందుకే ప్రభువుకు సాక్షిగా జీవించారు. పరమందుంటున్న నూతన యెరూషలేము అనే పట్టణములో వారి పేర్లు ఆ పునాదుల మీద లిఖితము చేయబడ్డాయి. జీవితంలో సమస్తాన్ని కోల్పోయామేమో, జీవితం మీద విరక్తి కలిగిందేమో, నువ్వేదో గొప్ప వ్యక్తి అయిపోవాలనుకున్నావు, సమస్తాన్ని పోగొట్టుకున్నావేమో. నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నిజముగా నేనైతే నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను, నా కుమారునిగా నిన్ను స్వీకరిస్తాను, నా స్వాస్థ్యాన్ని పరమందు నీకు ఇస్తాను. ఏం కావాలి నీకు? ఇది నీ హృదయాన్ని ఆయనకిచ్చేయి. అయ్యా, నేను గొప్పవాడిని అనుకున్నాను, కానీ నా జీవితంలో అంతా ఇదే అయిపోయింది. నీవు గొప్పవాడవైన నీవు నాకు కావాలి అని నువ్వు ఆయన అడిగితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఆనాడు మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు పరమందు ఎవరు గొప్పవాడు అన్నప్పుడు వారికి చక్కని విషయాలు మీరు తేటపరిచారు. ఈయన మాతో కూడా మాట్లాడుతున్నారు. గొప్పవాడవైన మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. గొప్పవాడమైన మీరు మమ్మల్ని వెతికి రక్షించేవారు. గొప్పవాడమైన మీరు మమ్మల్ని క్షమించారు, కృప చూపించారు. అటువంటి జీవితం మేము కూడా కలిగి పరమందు మీతో కూడా ఒకనాడు సహవాసం కలిగి ఉండే కృప దయచేయమని, ఎందరైతే వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని, శరీర బలహీనతలుంటే తొలగించమని, ఆర్థిక సమస్యలుంటే తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను మనలందరినీ ఆశించి దీవించునుగాక. ఆమేన్.